మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రభు మనల్ని అందరినీ ప్రేమించారు, మరి ఒక నూతన దినాన్ని ఇచ్చారు కదా. అందుకు కృతజ్ఞతగా 10 నిమిషాలు ఆయన మాటలు విందాం. ప్రభు ఒక అద్భుతమైన మాట ఏమంటారంటే, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకము అంటారు. కానీ ప్రభు బిడ్డలమైన మనం మొదటగా ఇన్స్టాగ్రామ్లో ఏం మెసేజ్ వచ్చింది, ఫేస్బుక్లో ఏమొచ్చింది, వాట్సాప్లో ఏమొచ్చింది అని చూస్తుంటాం. ఇంకొందరైతే మనకి క్రైస్తవ ఛానల్ ఉంటాయి, వాట్సాప్ గ్రూపులు, లేకపోతే ఫేస్బుక్ గ్రూపుల్లోనూ, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లోనూ కొన్ని క్రైస్తవ గ్రూపులు ఉంటాయి. ఆ నోటిఫికేషన్స్లో వచ్చినటువంటి వాగ్దానాలు చూసి లాస్ట్లోని అంత అయిపోయిన తర్వాత ఒకదానెమ్మటి ఒకటి రీల్స్ అన్నీ చూస్తాం, షార్ట్స్ అన్నీ చూస్తాం. దాని తర్వాత వెంటనే ఒక థంబ్నెయిల్ కనపడిద్ది మనకి. ఇది వింటే లక్షాధికారి అవుతూ ఇంకో థంబ్నెయిల్ కనపడిద్ది, నువ్వు ఇలా చేసి చూడు, ఇక నీ విజయాన్ని ఎవరు ఆపలేరు, ఏంటో ఇవన్నీ అని చెప్పి మనం ఓపెన్ చేస్తాం. ఏముండదు అందులో. అలా ఒకదానెమ్మటి ఒకటి అన్నీ ఓపెన్ చేసి లాస్ట్లో నీకు చికాకు పుట్టేప్పటికి 1.5 గంట అయింది. ఫార్మాలిటీగా ఒక ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో కూడా మొత్తం మన సెల్ఫ్ గురించే. ఇంకా జీతాలు పడకపోతే జీతాలు తొందరగా పడాలని ఆయన, జీతం పెంచండి తండ్రి, మా పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని ఇలాంటి ప్రార్థనలు చేస్తుంటాం కదా మనం. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే అప్పుడు అవన్నీ మనకి అనుగ్రహించబడతాయండి. మొదట నువ్వు ఎప్పుడైతే ఆయన నీతిని వెతకవో, ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని వెతకవో, నువ్వు ఏదైతే వెతుకుతున్నావో అది నీకు దూరం అయింది. భక్తులకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను ఆ మాటలు. ఆయన నామాన్ని వెతకకుండా, ఆయన జ్ఞానాన్ని, ఆయన నీతిని వెతకకుండా ఇక మనం ఏది వెతికినా కానీ అది శూన్యంగానే ఉంటుంది. కాబట్టి నిద్ర లేవగానే మొదట ఆయన నామాన్ని గురించి ప్రార్థించాలి, ఆయన నీతిని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనకు అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుస్తాడు. ఆశలు తీరవడం, అవసరాలు తీరుస్తాడు. కాబట్టి అటు కృప మనందరం పొందుకుందాము గాక. ఆమేన్.